ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశం ఎందుకు గొప్పదో తెలుసా? భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. వీళ్ళు రకరకాల కులాలు, రకరకాల మతాలు భారతదేశంలో ఉన్నప్పటికీ అందరూ కలిసి బతుకుతారు వీళ్ళు అని మన గురించి కథలుగా బయట చెప్పుకుంటారు. అయితే ఈ రోజు ఆ పరిస్థితి లేదు. భారతదేశం ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనంత భారతదేశంలో మత కలహాలు, గొడవలు, అల్లర్లు, చంపుకోటాలు జరుగుతున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. సో విపరీతమైన హేట్రెడ్ ప్రజల మధ్యలో వచ్చేసింది. విద్వేషాలు ప్రజల మధ్యలో చొచ్చుకొని వచ్చాయి. ఇది ఎవరి వల్ల జరిగింది, ఎలా జరిగిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజల్లో ఎక్కడా లేనటువంటి డివిజన్ జరగటం మొదలుపెట్టింది. ప్రత్యేకంగా మతంతో, ధర్మం అనే పేరుతోటి ప్రజలను విడదీయటం మొదలు పెట్టారు. ఏ మత కలహాలు, డివిజన్ లేకుండా బ్రతుకుతున్న జనాలు ఒక్కసారిగా విద్వేషాలు, ఒకరి మీద ఒకరి ద్వేషాలు రావటం మొదలుపెట్టినాయి. నా ఫ్రెండ్స్ ఎంతో మంది ముస్లిమ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఎంతో మంది హిందూస్ ఉన్నారు. మేమెంతో హాయిగా ఆడుకుంటూ, ఒకే గ్రౌండ్ లో ఆడుకుంటూ, ఒకే స్కూల్లో చదువుకుంటూ, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, మా మధ్య అసలు ఆ ప్రస్తావనే వచ్చేది కాదు. కులం మతం ప్రస్తావనే వచ్చేది కాదు. అయితే ఈ రోజు అదే ఫ్రెండ్స్ ధర్మం పేరుతోటి నాకు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాలుగా మెసేజ్లు చేస్తూ, రకరకాలుగా అబ్యూజ్ చేస్తూ, నన్ను దేశద్రోహి అంటూ రకరకాలుగా మాట్లాడుతుంటే ఎంతో బాధగా ఉంటుందన్నమాట. ఈ రోజు దేశంలో పరిస్థితి విపరీతమైన కరువు. గ్యాస్ కొనటానికి లేదు, పెట్రోల్ కొనటానికి లేదు, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, కూరగాయలు కొనటానికి లేదు. సామాన్యుడు బతకటానికి విపరీతంగా అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది సామాన్యుడు బ్రతకాలంటే. ఈరోజు ఏంట్రా దేశంలో ఈ పరిస్థితి, ప్రజలను ఎందుకు ఇంత దరిద్రమైన దుస్థితికి తీసుకొచ్చారు, ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుంది, ప్రజలను గొర్రెలను చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారని అతను ప్రశ్నిస్తే వాడు దేశద్రోహి, వాడు యాంటీ నేషనల్. అది ఎంతవరకు సమంజసం? మీకు ఇప్పుడు కొన్ని విజువల్స్ చూపిస్తాను. వాటర్ దొరక్క, నీళ్ల కోసం, మంచి నీళ్ల కోసం ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దేశంలో 4-5 స్టేట్స్ లో ఒకసారి మీరు చూడండి. ज्यादा परेशान है। जो कपड़े धोते हैं उसका पानी बचा के लेटरिन बाथरूम में यूज करते हैं। तो पीने का क्या व्यवस्था होती है? पीने का हम रोड पे से लेके आते हैं। जो कुएं में उतरना और तो नीचे से ऊपर तक पानी निकलना बहुत जोखिमी है। तो छोटे छोटे प्रोजेक्ट्स को पूरा करने में సాలో లగ్ జాతే. గుజరాత్ వారసాద్లో అయితే ఇలా 45 అడుగుల లోతుల్లోకి చిన్నపిల్లలు వెళ్ళి తాగడానికి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది, ప్రాణాలని పణంగా పెట్టి. మధ్యప్రదేశ్ ఇండోర్ లో జనం ఇలా రోడ్డు ఎక్కింది గుక్కెడు మంచినీళ్ల కోసం. చూసారు కదా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి స్టేట్స్ లో తాగటానికి నీళ్ల కోసం పోరాటాలు చేయాల్సి వస్తుంది. కిలోమీటర్ల తరబడి నడిచి చిన్నపిల్లలు బావుల్లోకి దిగి గుక్కి నీళ్ల కోసం అల్లాడుతున్నారు, రోడ్ల మీద పోరాటాలు చేస్తున్నారు, కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతున్నారు, అయ్యా మేము అల్లాడుతున్నాం, మమ్మల్ని రక్షించండి, కాపాడండి, తాగడానికి నీళ్లు లేకపోవడం ఏంటయ్యా అని. దీని అంతటికీ కారణం నీళ్లకి, మంచినీళ్ళకి బడ్జెట్ కేటాయించి 67,000 కోట్లు కేటాయించి ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించకపోవటం వల్ల. ఎందుకు వినియోగించలేదు అని అంటే కొన్ని స్టేట్స్లో, ఆయా రాష్ట్రాల్లో ఫేక్ బిల్లులు పెట్టి వాటర్ పంపించకుండా ఫేక్ బిల్లులు పెట్టి గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకున్నారు, అందుకని వాళ్ళకి మేము బిల్లులు క్యాన్సిల్ చేసామన్నారు. వాట్ ఎవర్ ద రీజన్స్, అల్టిమేట్గా పబ్లిక్లో కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు కదా. కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు. గ్యాస్ వండుకోవటానికి లేదు, పెట్రోల్ బయటకు వెళ్ళటానికి లేదు, తిండి కూరగాయలు కొనుక్కొని తినడానికి లేదు, ఇప్పుడు తాగటానికి కూడా లేదు, నీళ్లు తాగటానికి కూడా లేదు. అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది, మా దుస్థితి ఇలా ఉంది, కాపాడండి, రక్షించండి అని అంటే మతంతో, కులంతో పొద్దుగూకులు గొడవలు ఆడుకునేటట్టు ప్రజల మధ్యలో పరిస్థితులు క్రియేట్ చేస్తూ నాకు ఇదే పని అంటూ తిరుగుతుంటే ప్రజలు ప్రశ్నించకుండా ఎలా ఉంటారు? ప్రశ్నిస్తే దేశద్రోహాన్ని ముద్రేస్తారా? ఈ దేశద్రోహాన్ని పిలిచే వాళ్ళకి కొంచెమైనా ఆలోచించండి అయ్యా, కొంచెమైనా మేము ఇదే దేశంలో బ్రతుకుతున్నాం, అందరూ ఇదే దేశంలో బ్రతుకుతున్నారు, ఈ దేశం మీకెంతో అందరికీ అంతే. But we have to question, we have to solve our own issues, we have to fight for the rights, we must build our society, we must strive for a better society. It's our basic responsibility and it's our basic right